మట్కా సినిమా చూసినామన్నా, ఏం తీసిన మట్కా. అసలు సినిమా చూస్తే డిఫరెంట్ ఉందన్నా. వరుణ్ తేజ్ గారు మాత్రం ఇచ్చి పడేసిండు. మన మెగా ఫ్యాన్ నుంచి మళ్ళీ ఒక సింహం దిగిందన్న. చిరంజీవి తర్వాత, రామ్ చరణ్ తర్వాత అంటే మళ్ళీ ఒక వరుణ్ తేజ్ అనుకోవచ్చు. మళ్ళీ ఒక నంబర్ 1 యాక్టర్ ఇచ్చి పడేసిండు. మట్కా సినిమా చూస్తున్నా మాత్రం దుమ్ము లేచిపోయింది. అదే ఏం చేసిన యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. అంటే ఏ సీన్ చూసినా కూడా, అంటే మన లాస్ట్ టైం ఒక గద్దల కూడా కానీ సినిమాలో యాక్టింగ్ ఎలా చేసిండో దానికి డబ్బులు చేసిన యాక్టింగ్ మాత్రం ఎక్కడ తగ్గలేడు. మన వరుణ్ తేజ్ చూడడానికి ఎంత సింపుల్ గా ఉంటాడో, యాక్టింగ్ లో దిగిన అనుకో సింహం అనుకో. యాక్టింగ్ లా స్క్రీన్ వరుణ్ తేజ్ గానీ మనం ఒక సింహం లాగా చూస్తాం. మన యాక్టింగ్ లా అంత బాగా చేసింది. ఎక్కడ కూడా మన వరుణ్ తేజ్ ప్రౌడ్ గా చూపించుకోవాలి. ఎక్కడ కూడా అదే సింపులిజం అంత బ్లాక్ బస్టర్ కొట్టిందన్న సినిమా. ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎంత బెస్ట్ అంటే అంత బెస్ట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతిదీ ఇచ్చి పడేసిండు. ఎక్కడ కూడా తగ్గలే. అంటే మనం చూసినా కూడా మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంతా బాగుంది. మెగా ఫ్యాన్స్ మొత్తం ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారు. మెగా ఫ్యాన్స్ అంతా, మెగా ఫ్యాన్స్ మొత్తం ఇచ్చి పడేసారు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. రామ్ చరణ్ గారు నెక్స్ట్ దిగుతున్న బరిలోకి మళ్ళీ సంక్రాంతికి చూసుకోండి. అది కూడా పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుంది. మన వచ్చే సినిమా గేమ్ చేంజర్, అది కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు. అంతకు ముందుకే మన చిన్న సింహం దిగింది, ఇప్పుడు రాబోయే పెద్ద సింహం దిగుతుంది మళ్ళీ సంక్రాంతికి మన గేమ్ చేంజర్. ఇది ఒక పెద్ద మెగా ఫ్యాన్స్ కి ఒక పెద్ద పండుగ చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్.